హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. నేను బాగున్నాను, మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ తీయండి. మన దీపావళి పండుగ రోజు ఎలా అయిందో సోమవారం కూడా అలానే అయ్యింది. కాకపోతే దీపావళి పండుగ అప్పుడైతే అసలుకి దీపాలు కూడా కొండెక్కలేదు, దెబ్బ 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 వానది పడిపోయింది. సోమవారం మటుకు దీపాలను కొండెక్కి లేండి, ఆ తర్వాతనే వాన పడింది. ఆ రోజు మరీ డిసప్పాయింట్ అయిపోయినా, రంగులు వేసి ఇంకా ఒక అచ్చు తీసుకొచ్చి రౌండ్ వేసి గందరగోళం చేసి పెట్టి పెట్టతలకే దప్ప 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 పడిపోయింది అనమాట వాన. దాంట్లో నూనె కూడా అట్లానే ఉండిపోయింది అనమాట. ఇక వేస్ట్గా ఈ ఈ సోమవారం మటుకు పర్వాలేదు, మంచిగా దీపాలు కొండెక్కిన తర్వాతనే వాన పడింది రేటు. కొద్దిగా అదే అదృష్టం అనుకోవాలి. ఇదే వానలో ఏమో దేవుడా స్వామి, అసలుకి మామూలుగా లేవు అసలుకి ఈ సంవత్సరం వానలు మటుకు. ఈ సంవత్సరం చూశాను నా పెళ్ళప్పుడు కూడా ఇట్లానే ఫుల్ వాన అనమాట. నా పెళ్ళప్పుడు విషయాలు చెప్పే ముందర ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది, మంత్రాలు అయితే చదువుతున్నారు, అదే వినపడుతున్నాయి. కొద్దిగా ఇగ్నోర్ అయితే చేయండి, మీరైతే ఏమనుకోవద్దు. అయితే మా ఇళ్ళలో ఏంటంటే అబ్బాయిల దగ్గర పెళ్ళిళ్ళు చేస్తారు అనమాట. కానీ మా అమ్మోళ్ళు ఏంటంటే నా పెళ్ళి వచ్చేసి మా అమ్మోళ్ళ ఇంటికాడే జరిగిందనమాట. అయితే ఎట్లా దేవుడి దయ వల్ల మా అమ్మోళ్ళ ఇంటికాడ జరగడం మంచిదైంది అనిపించింది నాకు, తెలుసా. ఇక నా పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటికి పోయి నిద్ర చేయాలా. ఇక మేమైతే ఆ రోజు మాకు నైట్ అనమాట పెళ్ళి అయింది. నైట్ పెళ్ళి అయింది, మార్నింగ్ మధ్యాహ్నం మా అత్తగారింటికి పోతున్నాం నెల్లూరు. ఇక నా నైట్ అయితే నెల్లూరు దిగి ఇంకా నా పల్లెటూరుకు పోవాలి. ఇక నా బస్సులో పోతుంటే ఇక నా వాన అసలుకి దేవుడా స్వామి నిజంగా గుర్తుండిపోద్దబ్బా. మా పెళ్లి మటుకు ఫుల్ వాన, అసలుకి మామూలు వాన కాదు. బస్సులో కూడా కారుతుంది. ఆ బస్సు కూడా డొక్కు బస్సు అనమాట, డొక్కులోని బస్సు. ఆ బస్సు ఎప్పుడు పాత కారపదో ఏం పాడో మరి. ఆ బస్సులోనే పోయినాం మేము కూడా. అసలుకి నాకేమో ఫుల్ జలుబు చేసింది, దాని తగ్గట్టు ఈ వాన పడింది ఫుల్గా. ఇక దాని తగ్గట్టు బస్సులో నుంచి కూడా వాన కారుతుంది. దేవుడా సామె అసలుకి అప్పుడు చూశాను వానలు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఈ సంవత్సరం. ఈ నెలలో లేండి మా పెళ్లి రోజు అయింది కూడా. మేము పెళ్లి రోజు అయితే ఏం చేసుకోలేదు లేండి, కొద్దిగా ఫ్యామిలీ గొడవలు అయితే ఉండే, అందుకు చేసుకోలేదు. ఏదైనా ఇష్యూస్ అయితే నేను చేయను, అసలుకి నేను గమ్ముగా ఉంటాను అనమాట. వాడి జోలికే పోను. మా వారితో ఏమైనా గొడవ అయితే నేను వాటి జోలికే పోనులేండి. పెళ్లి రోజు లేదు, పుట్టినరోజు లేదు, ఏం లేదు, నేను గమ్ముగా అయిపోతాను అనమాట. మా పిల్లల మటుకు నేను మంచిగా చేస్తాను. మళ్ళీ ఏదైనా గొడవ అయినా సరే మా పిల్లలకి మటుకు నేను చేస్తాను. నా కాడికి వచ్చేలేక నాకు ఎట్లా అనిపిస్తుంది. ఇంక సరేలేండి, దాన్ని పక్కన పెట్టేస్తే ఆ సోదంతా ఇంకెందుకు. కానీ అసలుకి ఏం వానబ్బా, ఫుల్ వాన. అసలుకి మాకు అంతా కొల్లా జాగా కాబట్టి నీళ్ళని వెళ్ళిపోయినాయి, కానీ లేకుంటే మటుకు ఒక 6 ఇంచులు 7 ఇంచులు వాన అయితే పడుండిద్ది నాకు తెలిసి. చూడండి ఇక్కడే చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో. మాకు అంత కొల్ల జాగా కాబట్టే ఇంకా నీళ్ళు నిల్చుండయి, లేకుంటే మటుకు ఒక 1/2 ఫీటు 7 ఇంచులు 8 ఇంచులు అయితే నీళ్ళు వాన అయితే కురిసుండిద్ది. మా వ్యూ చూడండి ఎంత బాగుంది అసలుకి. చుట్టూతా ఇల్లు లేవు, మా ఇల్లు ఒకటే ఇంకా ఆడ ఉండేలేండి. ఇది ఊరి చివర అనమాట. ఊరి చివర కాబట్టి కొంచెం ప్రశాంతంగానే ఉంటుందిలేండి మాకు కూడా హాయిగా. ఊరికే ఆ సౌండ్లు అదేమంటారబ్బా, వెహికల్ సౌండ్లు అవన్నీ తలకాయ నొప్పి అబ్బా. అసలుకి ఊర్లో ఉంటే మటుకు ఒక్కోసారి అనిపిస్తుంది ఊరి చివరి ఉంటేనే బాగుంటుందని. ఎంత హాయిగా ఉంటుంది అసలుకి. వర్షం పడలేక ఇంకా బాగుంది. మీకు మా ఇంటి చుట్టూ ఎట్లా ఉంది చూపిద్దామని బయటకైతే వచ్చిన అనమాట. నాన్ స్టాప్గా ఆపకుండా మాట్లాడుతున్నా కదా, ఒక్కోసారి అంతేనండి. నేను అంత మాటకారు అయితే కాదు, మళ్ళీ మాట్లాడితే మటుకు ఆపను, అదేందో నాకే అర్థం కాదు. ఇక ఈ వీడియో 30 నిమిషాలు ఉంది, ఏం మాట్లాడుతానో నాకే తెలియదు. వాన మటుకు ఫుల్ పడింది నైట్ మటుకు. అసలుకి 5 నుంచి అయితే నాకైతే నిద్ర పట్ల లెగవాలని ఇక పైకైతే లేచి ఇక మీకు చూపిస్తున్నాను అనమాట. మా ఇంటి చుట్టూ ఎట్లా ఉంది వాన పడితే భలే ఉంటుంది అసలు. వాన పడి గొడుగు పట్టుకొని బయట తిరుగుతూ ఉంటే భలే ఉంటుంది కదా, ఎవరికైనా సరే భలే ఉంటుంది అసలుకి. నాకైతే చిన్నపిల్లప్పటి నుంచి నాకు భలే ఇష్టం అనమాట. వానలో కూడా నేనేం చేస్తానంటే, చిన్నప్పుడు వానలో మా పోయి చక్క అది గెంతేదాన్ని, డ్యాన్స్ చేసేదాన్ని. ఏదోనబ్బా ఆ రోజులు బాగుండేటి, నిజంగా భలే ఉండేటి కదా, అప్పటి రోజులే బాగుండేటి. అసలు అట్లానే ఉండిపోతే బాగుండి అనిపిస్తుంది. ఇట్లా పెద్దోళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి మళ్ళా బాధ్యతలు బందీలు ఏందో లేబ్బా ఇవన్నీ తలకాయ నొప్పి అసలుకి.
ఇక మా కాంజేస్ అంగుల్లో మంత్రాలు ఇప్పుడు ఆ వీడియో కూడా నేను మ్యూట్ చేయలేదు. మార్నింగ్ మంత్రాలు వినపడుతున్నాయి, ఇప్పుడు వాయిస్ వస్తున్నా కూడా మంత్రాలు వినపడుతున్నాయి, అవి మటుకు ఇగ్నోర్ చేసేసేయండి. ఇకనైతే మీకు బయట అంతా ఇక్కడే 5 నిమిషాలు టైం పాస్ చేశాను, మీకు చూపించాలని వ్యూ. నేను అసలు వర్షం పడితే మటుకు ఎంత బాగుంటది కదా, చెట్లు పచ్చతరంగా బాగుంటది చూడండి. ఎట్లాగో దేవుడి దేవాల దీపం అంతా కొండెక్కింది ఎట్లానో, లేకుంటే దీపావళి పండుగ రోజు అయితే మొత్తం ఆయిల్ ఖరాబ్ అయిపోయింది నిజంగా. అసలుకి నాకైతే ఎట్లా అనిపించింది, అంత కష్టపడి చేసి ఏందబ్బా ఈ పని అని. దీని ముందు వీడియో పెడితే చూడండి ఎంత మంచిగా నేను దీపాలు పెట్టి చేశాను. దీని ముందు వీడియో ఉంటుంది, ఫుల్ వీడియోలో ఉంటుందిలేండి. ఇకనైతే బయట అంతా తిరిగేసి ఇక బయట తిరుగుతా ఉంటే వానకు తిరగాలనిపిస్తుంది మంచిగానే. ఇంట్లో పనులు ఎవరు చేయాలి చెప్పండి. ఇక మా సాయి స్కూల్కి వెళ్ళే పని ఉండే, లేకుంటే మటుకు ఇబ్బంది లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చులే అని. ఇంకా మా సాయి స్కూల్కి వెళ్ళే పని ఉంది కదా, కాసేపు అయితే అట్ట వానలో మంచిగా తిరిగేసి గొడిగేసుకొని మీకు కూడా చూపించాలని అయితే చూపించేసి ఇక వచ్చి నేను వంటగదిలోకి వెళ్ళే పని అయితే మటుకు కంపల్సరీగా ఫ్రెష్ అవుతానబ్బా. ఫ్రెష్ అవ్వంటే స్నానం చేయడం, పొళ్ళు తోమడం, పొళ్ళు రుద్దున్నాయి కాదు. ఫ్రెష్ అవ్వడం అంటే మొహం, కాళ్ళు, చేతులు అన్న నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటాను, ఇంక అంతేను. వంటగదిలోకి వెళ్ళిపోతాను నేను. ఇక్కడ కానీ దెబ్బగా నచ్చినంటే జారి ఆడబడతాను తెలియదు. ఇక మటుకు జారి పడ్డానంటే 10 రోజులు పైకి లేగను, ఎవరు కూడా చేసేటోళ్ళు లేరు, వండి పెట్టేటోళ్ళు లేరు. నా సావు నేను చావాల్సిందే. అందుకని మెల్లగా నడుస్తున్నాను, మీరైతే ఏమనుకోవద్దు. పెద్ద బోండాలో ఉంది, బోండాలో నడుస్తున్నైతే మీరు కామెంట్లు ఇది పెట్టద్దు. నేను బోండామే లేండి, నేనైతే ఒప్పుకుంటాను. నేను సన్నగా ఉన్నది అని చెప్పను. ఏముంది మన శరీరం అట్లా అంది, మనమైతే ఏం చేయలేము. అక్కడ దేవుడు ఇచ్చిన దానికి మనం ఎవ్వరు ఏం చేయలేము. ఇకనైతే దీపాలన్నీ ప్రమిదలన్నీ తీసేసి బాల్ ఇచ్చి పెట్టేసాం అనుకోండి, నీళ్ళన్నీ వడారిపోతాయి కదా. అన్నీ అయితే తీస్తున్నాను, వర్షంలో బాగా తడిచిపోయినాయి, నైట్ అంతా తడిచిపోయినాయి. అన్నీ అయితే బాల్ ఇచ్చి పెట్టేసాం అనుకోండి, నీళ్ళన్నీ అయితే కారిపోతాయి కదా అని అయితే పోయి వాన పడుతున్నా కూడా వానలోనే తీసుకొచ్చాను. గొడుగేసుకున్నప్పుడు తీస్తుంటే అయిపోను కదా, నా చేష్టలు అట్టుంటాయి అనమాట. ఒక్కసారి నేను చేసే పనులు నాకే నవ్వు వస్తాయి. ఇక మీకేం చెప్పాలి చెప్పండి, అట్లుంటాయి అనమాట. వర్షంలో తడుచుకుంటా పోయి అయితే ఆ ప్రమిదలు తీసుకొచ్చి అన్ని బాల్లో పెట్టేసాను అనమాట. ప్లేట్లో బాల్ పెట్టేస్తే వాటర్ అన్ని అయితే కారిపోతాయి కదా. ఇకనైతే బియ్యం జరగాల. ఇప్పుడు మా సాయికేమో మా స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది, వాడికేమో ఆలుగడ్డ, అదే బంగాళదుంప, పొటాటో, అంతే కదా. ఇంకనేమంటారు, ఆలుగడ్డ, బంగాళదుంప, పొటాటో ఏమంటారు, మూడిట్లో ఏదో ఒకటి అనుకోండి. అదే పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. ఏందిట్ట మాట్లాడుతుంది అనుకోవద్దు, ఇంకేముందండి. ఏదన్నా కామెడీగా మాట్లాడితేనే మంచిగా ఉంటుంది అబ్బా. ఏ మొహం అని పెట్టుకొని ఏంటో అసలుకి ఒక్కొక్కరు అట్లా ఎందుకుంటారో నాకే అర్థం కాదు. ముఖం అని పెట్టుకొని ఏందో వాళ్ళదేందో పోయినట్టు, లేకుంటే ఏదో దొంగతనం చేసి సైగ్గా ఉన్నట్టు సైగ్గా మాట్లాడతారు. నాకేంటంటే కొంచెం కామెడీగా ఉండి మంచిగా ఫన్నీగా ఉండి అట్లా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకే అట్లా మాట్లాడుతున్నాను. ఇంకా బియ్యంలో అయితే మామూలు పురుగులు లేవు. మేము సంవత్సరానికి ఒకసారి అయితే వేసుకుంటాం కదా బియ్యము. ఇక నా బియ్యంలో అయితే పురుగులు ఉండేవి అబ్బా. వాటిని పోసి అదేందో పౌడర్ ఉంటుందంట, అదంతా చల్లుదామని అని అనుకుంటా ఉండలేకే వానలు అసలు 2 నెలల నుంచి ఏడ స్టాప్ అవుతున్నాయి, పడతానే ఉండే అసలుకి. ఇంకా ఆ బియ్యం కూడా అయిపోతున్నాయి లేండి, చిన్నగా చెరుక్కుని కడిగేస్తున్నాను, వండేస్తున్నాను కూడా. ముక్కు పురుగులు అయితే బాగా పడుతున్నాయి. ముక్కు పురుగులు అయితే ఇబ్బంది లేదు, చెరిగేస్తాయి వెళ్ళిపోతాయి అని అయితే బియ్యం అయితే చెరుగుతున్నాను. ఒక్కసారి ఏం చేస్తానంటే నాకు ఖాళీగా ఉన్న టైంలో ముందు రోజు చెరిగి పెట్టుకుంటాను. ఈ మధ్య ఫుల్ వీడియోలు చేస్తున్నా కదా, వాయిస్ ఓవర్ ఇచ్చుకోను, థంబ్నెయిల్ పెట్టుకోను, ఎడిట్ చేసుకోను, మళ్ళా నేను చాలా పని ఉంటుంది లేబ్బా ఫుల్ వీడియోలకి. ఇంకా టైమే ఉంటుంది, అస్సలు టైం ఉంటుంది నిజంగా. ఫుల్ వీడియోలకి, షార్ట్ వీడియోలు అనుకోండి దెబ్బ తీసుకున్నామా పెట్టుకున్నామా అంతవరకేను, 1 minute వాయిస్ ఇచ్చినావా అంతవరకేను. ఇక నా ఫుల్ వీడియోలకి చాలా టైం ఉంటుంది, అందుకని అస్సలకి టైమే కుదరట్లేదు. లేకుంటే నేను ముందు రోజే బియ్యం నీట్గా చెరిగేసి ఒక దెబ్బలో పోసి పెట్టేసుకుంటే నాకు అసలుకి ఏ ఇబ్బంది అయితే ఉండదు. మరి ఇంతగానో వానలు పడుతున్నా కూడా చీదర ఉంటుంది అబ్బా. పడాలి వానలు, మరి ఇంతగానో పడ్డా కూడా విపరీతంగా ఎంత చీదరగా ఉంటుంది చెప్పండి. అసలుకి ఏది కూడా ఆరదు, నీసు కంపు, ఆరిని కూడా స్మెల్ వస్తాయి, దిండ్లు వాసన వస్తాయి, దుప్పట్లు వాసన వస్తుంది, ఇల్లు తుడిస్తే ఇల్లు ఆరదు అసలుకి. అబ్బా
ఒళ్ళు కూడా ఎట్లనో అనిపిస్తుంది. వాన పడాలి, ఏంది మరి ఇంతగానో చీద్రం అన్నట్టు పడుతుంది వాన. అసలుకి పాపం ఒక్కొక్కరికైతే వరదలు వచ్చి అసలుకి మామూలుగా లేదు. నేనైతే నైటే ఆ మొత్తం అంట్లు తోమేసుకొని మొత్తం క్లీన్ చేసుకున్నాను, అదే చూపిస్తున్నా మీకు. ఒక్కొక్కరికైతే పాపం వానలు వరదలు వాళ్ళ పరిస్థితి దారుణం. నిజంగా చాలా దారుణము. అసలుకి వరదలు వచ్చిన వాళ్ళు ఆ టైంలో లేడీస్ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా నిజంగా. అసలుకి ఆడపిల్లలు కానీ, ఇంకా పెద్దోళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, ముతకోళ్ళు కానీ, అందరు లేడీస్ ఎక్కువ లేబ్బా. ఎందుకంటే వాళ్ళు డేట్ అయ్యే టైం ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది డేట్ అయ్యేటోళ్ళు ఉంటారా ఆ టైంలో, వరదలు అయ్యే టైంలో. పాపం అసలుకి నాకైతే నిజంగా అనిపిస్తుంది ఒక్కోసారి ఈ వరదల టైంలో ఎట్లా ఉంటారు ఏమో కానీ. అసలుకి నాకు ఇదే అనిపిస్తుంది, లేడీస్ ప్రాబ్లం ఎక్కువ, మగవాళ్ళది ఏముంది ఎట్లయినా వాళ్ళు హ్యాపీ. అబ్బా నిజంగా వాళ్ళ లైఫ్ హ్యాపీ అనిపిస్తుంది. లేడీస్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. పాపం వరదలు వచ్చి ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేసి వాళ్ళు పాపం ఎక్కడ ఉండాలా, లేడీస్ టాయిలెట్ పోవాలన్నా, స్నానం చేయాలన్నా, వాళ్ళు మళ్ళీ డేట్ అయితే అసలుకి వాటర్ కోసం అబ్బా నిజంగా అసలుకి చాలా అంటే చాలా ఇబ్బంది. లేడీస్కే ఇబ్బంది ఎక్కువ జెంట్స్ కన్నా. నేను అందుకే బియ్యం కడగనీకి, కందిపప్పు కడగనీకి వాటికి మటుకు బిందెకి నీళ్లు పట్టుకుంటాను. ఒక 2 బిందెలు అయితే వీటికైతే పెట్టేసాను అనమాట. మామూలుగా ఈ రైస్ కడుక్కోనికి వాటికి ఒక 2 బిందెలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు బయట నీళ్ళు కొట్టినా ఆ బిందెలకైతే నీళ్లు పట్టేసుకుంటాను అనమాట. దీనికోసమే ఒక బిందె అయితే ఖాళీ అయిపోయింది, బయట పెట్టేశాను. ఇంకో బిందె తెచ్చిపెట్టి ఇక ఆ నీళ్ళతో అయితే కడిగేసాను అనమాట. ఇక వాటర్ పోసి పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి వాటర్ మంచిగా నానుతా ఉంటుంది. నానితేనే అన్నం బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా ఒక్క అర్ధ గంటలో నానాలబ్బా, బాగుంటుంది అన్నం, మంచిగా ఉంటుంది. అందుకనైతే ఒక ఫస్ట్ లేవగానే బియ్యం కడిగి పెట్టేస్తాం. ఒకవేళ మా సాయి లంచ్ బాక్స్ పట్టుకుపోయే పని అయితే ఫస్ట్ బియ్యం అయితే కడిగేస్తాను. బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేశాను కదా. ఇక నేనేమన్నానంటే నైట్ సాయి నేను క్యారెట్ రైస్ చేస్తున్నాను. హెల్దీ ఫుడ్ పనికిరాదు కదా, ఎవ్వరు కూడా పనికిరాదు హెల్దీ ఫుడ్, అన్హెల్దీ అయితేనే కావాలి. అందులో ఈ పొటాటో అంటే ఎందుకు అందరికి పిచ్చి, అందరికంటే నాకు కూడా పిచ్చేలేండి. ఇప్పుడు చాలా తక్కువైపోయింది కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. అప్పుడైతే నా పెళ్లి కాకముందు అయితే టమాటో కూర చేసుకొని ఈ బంగాళదుంపలు మంచిగా బాగా ఎర్రగా ఫ్రై చేసుకుని తినేదాన్ని. నేను అందరిని అంటున్నాను. ఇప్పుడు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వల్ల కొద్దిగా మానేసేసాలేండి నేను తినేది. ఇక నా నైట్ అన్నాను క్యారెట్ రైస్ చేస్తున్నానా అని అంటే వాడు ఇక మొహం ఇంతలా పెట్టుకుని ఏం వద్దు అనేసాడు. ఇక నా సరేలే నాయన బంగాళదుంప అదే పొటాటో ఫ్రైడ్ రైస్ చేస్తాను అని అయితే చెప్పాను అనమాట. ఇక నా బంగాళదుంప అంతా పీల్ తీసేసాను. ఆ నీళ్ళలో మటుకు కొద్దిగా కళ్ళుప్పు అయితే వేసాను అనమాట, కలర్ చేంజ్ అవ్వకుండా. ఇక నా అవన్నీ అయితే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా, వీడియో కోసమే కాదు, నేను ఎప్పటికప్పుడు అది ఏదన్నా తొక్కలు తీస్తాం కదా, ఉల్లిపాయలు కానీ టమోటాలు కానీ అన్నిటి అప్పటికప్పుడు నేను డస్ట్బిన్లో వేసేసుకుంటాను. ఇక అది ఆడబెట్టి అట్టనే అయిపోద్ది. పని చేసుకుంటేనే ఏది కూడా మనకి నీట్గా ఉంటుంది, మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. వంటగదులు అందులో హైజీనిక్గా ఉండాలి, ఏది కూడా సరే వంటగదిలో నీట్నెస్ బాగుంటేనే మనకు కూడా వంట చేయాలనిపిస్తుంది మంచిగా. ఇకనైతే తీసిన తోలంతా అప్పుడే డస్ట్బిన్లోకి అయితే తోసేసాను. ఇక నా బంగాళదుంపలు అయితే కట్ చేసి ఎప్పటికప్పుడు వాటర్లో వేసేసాం అనుకోండి కలర్ చేంజ్ అవ్వవు కదా, అందుకని గబాబ్తో కట్ చేసి అప్పటికప్పుడే తీసైతే వేసేస్తాను అనమాట. ఆ వాటర్లోనే ఉప్పేసిన వాటర్లోనే. ఇంకా మా సాయి అయితే వాటర్ పెట్టుకున్నాడు గ్యాస్ పొయ్యి మీద, అది తీసి పక్కన పెట్టుకున్న ఆయన, అది చిన్న పొయ్యి కదా నీకు కొంచెం లేట్ ఉంది కదా, అప్పటికి కాగుతీలేనైతే చెప్పి పక్కన పెట్టించాను అనమాట. ఇక నేనైతే బియ్యం పొయ్యి మీద పెట్టేసాను. అప్పటికి అర్ధగంట అయింది, నేను బంగాళదుంపలన్నీ కట్ చేసేలేక నానిపోయిలా ఇక నా బియ్యం అయితే పెట్టేసాను. ఇక్కడ నేనేం చేస్తానంటే చిన్న దీన్ని ఏమంటారు మీకు టిప్పులు, నేను మర్చిపోతున్నానండి బాబు, మాటలు చెప్పండి మీకు టిప్పు చెప్తాను. నేను ఎప్పుడు బియ్యం గంజి వచ్చినా సరే అదే గంజి వచ్చినా సరే నేను ఫేస్కి ఆవిరి పట్టుకుంటాను అనమాట. చాలా మంచిది. మీరు ఎక్కడికి అదేంటి పార్లర్కి పోయి ఫేషియల్ పెట్టించుకుంటారు కదా, అవి అవసరం లేదు, మీరు ఈ పని చేసుకోండి. మామూలు నార్మల్ వాటర్ అయినా సరే వాటర్ కాబెట్టుకొని అట్లా కూడా మనం ఆవిరి పట్టుకుంటే మన ఫేస్ బాగుంటుంది అనమాట, గ్లో బాగుంటుంది. నేను అందుకనే అది ఎప్పుడు నేను అన్నం వంచేటప్పుడు ఖచ్చితంగా సరే ఫేస్కి ఆవిరి పట్టుకుంటాను. అయితే మీరు డైరెక్ట్గా మీరు గంజి వంచేటప్పుడు సింక్లో ఏం చేస్తారంటే కింద గిన్నెను పెట్టుకోండి. ఒకవేళ గిన్నె పెట్టుకోవడం మర్చిపోతే వాటర్ తిప్పుకోండి, అప్పుడు చన్నీళ్ళకి ఆ వేడికి లెవెల్ అయిపోద్ది, లేకుంటే మటుకు కింద పైపు కాలిపోద్ది.
నేను ఈ టిప్ చెప్దామనే నేను మీకు కింద గిన్నె పెట్టలేదు నేను. లేకుంటే నేను గిన్నె పెట్టి వంపుకుంటాను. అందుకని ఈ టిప్ చెప్పాలని గిన్నె పెట్టకుండా నార్మల్‌గా వంపుతున్నాను. గబక్కన మీరు ఒకవేళ వంపేస్తున్నానగా ట్యాప్ తిప్పుకోండి. ట్యాప్ తిప్పేసుకున్నామంటే ఆ చన్నీళ్ళకి ఆ వేడికి మనకి లెవెల్ అయిపోద్దనమాట. ఇకనైతే అన్నం వంచేసి అవతల అవతల పొయ్యి మీద పెట్టేసాను. చిన్న పొయ్యి మీద. ఇక అది ఆవురుకుంటే చాలు గదా! ఇకనైతే మనం బంగాళదుంపలు కట్ చేసుకున్నాం కదా, అవన్నీ అయితే నీట్‌గా తీసేసి ఒక ప్లేట్‌లో అయితే పెట్టుకున్నాను. కొంచెంసేపు అది ఆరితే మంచిగా ఉంటదనమాట. నూనెలో లేకుంటే చిటపటలు ఆరుతుంటాయి కదా! అందుకనైతే తీసి ఒక ప్లేట్‌లో పెట్టేసాను. ఇక నా మొత్తం నీళ్ళు ఒక్క చుక్క కూడా నూనెలో పడకుండా ఆ ప్లేట్ కూడా ఇట్లా వంపి ఏస్తున్నాను. ఇక ఇవి ఫ్రై అవుతా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నేను చేసేది ఫ్రైడ్ రైస్ అనమాట. బంగాళదుంప ఫ్రైడ్ రైస్ అనమాట. అవి ఫ్రై అవుతా ఉంటాయి. ఇంక మనం ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకోవచ్చు కదా! నేను అంతే చేస్తాను అనమాట. పని నాకు ఇట్లా తొందరగా అయిపోవాలంటే నేను ఇట్లానే చేస్తాను. కట్ చేసుకుంటా ఉంటారు. నాకు ఎట్లనో అనిపిస్తది. కట్ చేసినా కూడా అవి ఎందుకు కలర్ చేంజ్ అవుతున్నట్టు అనిపిస్తది. ఏదైనా సరే పచ్చిమిర్చి కూడా మీరు ఒకసారి గమనించండి, కలర్ చేంజ్ అయిపోద్ది. నేను అందుకని ఒక పక్క పొయ్యి మీద పెట్టేసి ఏది ఫ్రై అవ్వాలో, ఏది ఫస్ట్ చేయాలో అది కట్ చేసి పొయ్యి మీద ఏగుతా ఉంటే మిగతాయి చేసుకుంటా ఉంటాను అనమాట. మనకు టైము సేవ్ అవుద్ది. ఇట్లా కలర్ కూడా చేంజ్ అవ్వకుండా మంచిగా ఉంటది కదా! నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అసలు వీడియో ఎట్లా కనపడుతుందని ఇటు వచ్చి తొంగి చూస్తున్నాను. అదే మొత్తం అంతా రా వీడియో పెట్టేసుకోవచ్చు. రా వీడియో పెట్టాలంటే ఒకరు వీడియో తీయాలి. అప్పుడు బాగుంటది. ఎందుకంటే కట్ చేసేటప్పుడు అట్లా ఆన్ చేస్తా ఆఫ్ చేస్తా ఉంటారు కదా! అది ఇంకా టైం సేవ్ అవుద్ది. ఇట్లా ఊకే వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళా అన్ని సెట్ చేసుకుంటే తలకాయ నొప్పి. అందులో మాకు రోడ్డు దగ్గరే కదా! ఆటోలు పాటలు పాడుకుంటా పోతే అవి రాకూడదు. అవి వినొస్తే మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్లు అవి ఇవి పెద్ద తలకాయ నొప్పి. మంచిగా రాకుంటే రా వీడియో తీసేసుకొని మనకి ఇట్లా వెహికల్స్ తిరిగే ప్రాంతం కాకపోతే మటుకు మంచిగా రా వీడియో తీసుకొని పెట్టేసుకోవచ్చు. ఊరికే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అదొక తలకాయ నొప్పి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే. మళ్ళీ ఎన్ని చూసుకోవాలి. ఇప్పుడు నాకు వాయిస్ ఇచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి మంత్రాలు వినపడుతూనే ఉండే. మరి మంత్రాలు వినపడచ్చో లేదా తెలియదు కానీ పాటలైతే వినపడకూడదని అయితే తెలుసు నాకు. ఇక అప్పటికి మంత్రాలు అయితే వినపడుతూనే ఉండయి. ఇకనైతే కడాయి అయితే పెట్టేసిన పొయ్యి మీద. కడాయి అంటే కడాయి కాదులేండి, ఇది వెడల్పాటి ఒక దబరా. ఇది మొన్నే కొనుక్కొచ్చుకున్నాను. భలే ఉంది అసలుకి. ఏదైనా చికెన్ చేసుకోవడానికి, చేపల కూర వండుకోవడానికి ప్రత్యేకంగా తెచ్చుకున్నాను అనమాట. బాగుంది కదా! ఇట్లాంటి నాకు వెడల్పాటి అంటే భలే ఇష్టం అనమాట. దేనికైనా సరే పొడుగ్గా ఉన్న వాటికన్నా ఇట్లా వంట చేసుకోవడానికి వెడల్పాటి అయితే భలే ఉంటాయి. ఇకనైతే ఆ గిన్నె ఏదైనా సరే ఏ దబర పెట్టిన పొయ్యి మీద నేను ఫస్ట్ అయితే కొద్దిగా అంత నీళ్ళతో వాష్ చేసుకుంటాను అబ్బా. వాష్ చేసుకుని పెట్టేసి ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఎగరగొట్టేసి అప్పుడు ఆయిల్ పోసుకుంటాను. ఇక ఆయిల్ పోసేసుకుని ఒక 2 గంటలు అయితే ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇక దాంట్లో అయితే నేనేం వేయలేదు. చెక్క లవంగా అయితే ఏం వేయలేదు. మసాలాలు తక్కువ తినాలి, కొద్దిగా గ్యాస్ వస్తుంటే అనిపిస్తుంది. మసాలాలు తగ్గించుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఎట్లా దీంట్లో మసాలా పడతాయి కాబట్టి నేను సపరేట్గా మసాలా అయితే ఏం వేయలేదబ్బా. ఒక్క జీలకర్ర వేసి ఇంకా ఆనియను, జీలకర్ర చిటపడలాడినాక ఆనియను, పచ్చిమిర్చి, ఇక సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసామంటే తొందరగా ఫ్రై అవుతాయి కదా మనకి ఆనియను. ఇక పచ్చిమిర్చి కూడా కళ్ళు ఎక్కకుండా ఉంటాయి అనమాట. అందుకే వెంటనే ఉప్పు అయితే వేయాలి. ఇక దాంట్లో పసుపు, ఆయిల్లో పసుపు ఫ్రై అవుతేనే బాగుంటుంది. నేను ఒకసారి మర్చిపోతాను వీడియో తీసేటప్పుడు. ఏం చేస్తానంటే మర్చిపోయి ఎప్పటికీ వేస్తున్నాను పసుపు. ఇప్పుడైతే మరి గుర్తుంది ఎట్లానో గుర్తుండి మరి వేసాను పసుపు. ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్ అయితే వేసాను కదా. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అల్లం పేస్ట్ పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటది. ఇక అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక దాంట్లోనే కారం, ధనియాల పొడి అంతే. ఇక నేనైతే ఏం వేయలేదబ్బా. గరం మసాలా, చెక్క, లవంగాలు, యాలకులు ఏదైతే వేయలేదబ్బా నేను, గ్యాస్ అయితే వస్తుందని. ఇకనైతే ఎందుకు మాటకు చెప్తున్నానంటే ఈ మధ్య బాగా ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది పిల్లల కాంచి పెద్దోళ్ళ దాకా గ్యాస్ ప్రాబ్లమ్స్. అందుకని నేను బిర్యానీలో కూడా పెద్ద ఎక్కువైతే ఏం వేయను, మసాలాలు తక్కువ వేసుకుంటాను. ఇంకా అందుకని ఇప్పుడు మనం ఏం వేసాము అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కారం, ధనియాల పొడి అయితే వేసి అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మన
మనకు పక్కనైతే బంగాళదుంపలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇక నేవైతే తీసి అవి కూడా ఈ మసాలాలతో కొద్దిగా ఫ్రై అవనిస్తే ఇక్కడ మన బంగాళదుంపలు అన్నిటికీ పట్టాలన్నమాట ఆ మసాలాలన్నీ. ఇకనైతే అన్ని అయితే తీసిన అనమాట. తీసి బంగాళదుంపలను తీసి దీంట్లో అయితే వేసేసాను. బంగాళదుంపలు కొంచెం ఫ్రై అవ్వాలండి మంచిగానే, ఫ్రై అయితేనే బాగుంటది. అందుకనే నేను ఎక్కువ నూనెలో ఫ్రై చేసిన అనమాట. ఇక నా అన్నీ అయితే మసాలా పట్టించేసిన బంగాళదుంపలకి. ఇక నా అన్నం అయితే వేడిగా ఉంది, బాగా మంచిగా బయట వాతావరణం భలే ఉంది. అన్నం కూడా వేడిగా అయితే అయింది. ఇక అన్నం అయితే తీసి ఇప్పుడు మందమే మా ముగ్గురికి, ఇప్పుడు మందం మా సాయికి క్యారేజ్ బాక్స్లోకి కలుపుతున్నాను. ఎక్కువైతే కలపట్లేదు, ఎందుకంటే నిన్నటి పప్పు ఉందిలేండి, అదే సోమవారం ఉంది పప్పు ఉందిలే. ఇక ఆ పప్పు వేసుకుని అయితే మంగళవారం గడిచిపోయింది మాకు ఆ పప్పుతోటే. ఇక నా ఈ మార్నింగే మా సాయికి క్యారేజీలోకి మా ముగ్గురికి ఇప్పుడు తిన్నీకి మార్నింగ్ అంతవరకే. ఇంకా అందుకని కొద్దిగా వేస్తున్నాను అనమాట. మా సాయి మటుకు క్యారేజీలకు ఎక్కువ పట్టుకుపోతాడు వాళ్ళ దోస్తులు కూడా పెట్టుకోనికి. ఇంక సరేలే పిల్ల అన్నాక ఒక దగ్గరకు వచ్చినప్పుడు పెట్టుకుంటారు. ఇంకా ఏముంది అన్నమే కదా, పెద్దగా మనం ఏమన్నా పంచపక్ష పరమాణాలు ఉండి పెట్టా. ఇంకా బాగా బాక్స్ నిండి పెట్టేస్తాను అనమాట మా సాయికి. నేను ఇక్కడ వాయిస్ ఇచ్చే కొద్దీ ఆడ మంత్రాలు పెద్ద చదువుతున్నాడు, ఇంకా పెద్దగా చదువుతున్నాడు అనమాట. మా సాయి పక్కన చేరి ఏమంటున్నాడు, నువ్వు వాయిస్ ఇచ్చే కొద్దీ ఆడ ఇంకా రేజ్ అవుతుంది మమ్మీ, ఆడ ఇంకా మంత్రాలు పెద్దగా చదువుతున్నాడు చూడు, బాగా గమనించు నువ్వు అని అంటాడు మా సాయి. అది కూడా నిజమే, నేను ఇక్కడ వాయిస్ ఇచ్చే కొద్దీ ఆడ ఇంకా పెద్దగా చెప్తున్నారు అనమాట మంత్రాలు. నేను కూడా ఇన్ని రోజు ఫుల్ వీడియోలో పెట్టలేదు, కరెక్ట్ గా ఈ టైంలో పెడతాను. పోయిన సంవత్సరం కూడా కరెక్ట్ గా కార్తీక మాసంలోనే ఆ టైంలోనే పెట్టాను అనమాట. ఆ టైంలో కూడా దేవుడు పాటలు పడతా అట్లానే వాయిస్ ఇచ్చుకుంటా పెట్టేదాన్ని అనమాట. ఏందో అదొక నాకు సెంటిమెంట్ ఏమో అట్లా అయిపోతాయి, మన ప్రమేయం లేకుండానే మనకు అట్లా సెంటిమెంట్ అయిపోతుంటాయి అనమాట. ఇన్ని రోజుల నుంచి అసలు ఫుల్ వీడియో పెట్టలేదు, కాబట్టి నా ఛానల్ పోయి చూడండి. ఇక నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను ఫుల్ వీడియోలు మళ్ళీ ఈ మధ్యనే. ఇకనైతే మా సాయికి అయితే క్యారేజ్ కట్టేసి క్యారేజ్ బాక్స్ నిండా పెట్టేశాను. ఇక్కడ ప్లేట్లు కూడా పెట్టేశాను తినమని. బాగా ఇష్టం అనమాట బంగాళదుంపలు అయితే బాగా తింటాడు. ఇక ఇప్పుడే లేండి కొంచెం పెద్దయినాక పాపం తినలేరు పిల్లలు, ఏదో ఒకటి వస్తుంటాయి కదా, ఏం తిన్నా ఈ చిన్నపిల్లకాయలు అప్పుడే. మేము కూడా అట్లా చిన్నపిల్లప్పుడు మంచిగానే తిన్నాము. ఇక్కడ ఇప్పుడు తినాలన్నా కూడా ఏం తింటాను చెప్పండి. ఇకనైతే మా సాయికి అయితే పెట్టేసాను. ఇక్కడ పాలు అయితే వచ్చేసినాయి. ఇక్కడ పాలు వచ్చినాయి అంటే హాట్ వాటర్ అయితే పెట్టేస్తాను. నేను చాయ్కి ముందు హాట్ వాటర్ తాగే అలవాటు అనమాట. హాట్ వాటర్ పెట్టేసి ఫస్ట్ తాగిన తర్వాత నేను చాయ్ తాగుతాము, లేకుంటే కడుపులో అల్సర్ వస్తుంది. ఎప్పుడైనా సరే పొద్దున్నే చాయ్ తాగే అలవాటు ఉన్న వాళ్ళ మటుకు కంపల్సరిగా హాట్ వాటర్ అయితే తాగండి. ఇక దాంట్లో ఏదన్నా వేసుకొని తాగితే మంచిది, కానీ జీలకర్ర పొడి ఏదన్నా అదైతే ఇంకా అలవాటు లేదు లేండి, అలవాటు చేసుకోవాలి ఇంక మీద. అది కూడా జీలకర్ర కానీ ఏదైనా వాము పొడి వేసుకుని తాగేది ఇప్పటికైతే అలవాటు లేదు. హాట్ వాటర్ తాగే అలవాటు మటుకు మానలేదు. చాలా సంవత్సరాల నుంచి చాయ్కి ముందు ఇంకా హాట్ వాటర్ తాగేసి చాయ్ పెట్టేసాను కదా, చాయ్ కూడా బయట కూర్చొని తాగేసాను. కొద్దిగా వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ అంత గాలి కొడుతుంది, మళ్ళీ సెల్ స్టాండ్కి పెట్టి మళ్ళీ అది ఆడ పడిపోద్దని భయం వేసింది. ఇంక బయట కూర్చొని మంచిగా చాయ్ తాగేసాను. ఇకనైతే నేను సంఘంలో ఉన్నా అనమాట, పొదుపు సంఘం అంటారు కదా, ఇంకా దాంట్లో ఉన్నా అనమాట. మా లీడర్ వచ్చేసి పార్వతి ఇట్లా మనం బ్యాంక్ కాడికి పోవాలి రెడీ అవ్వు అనింది. ఇకనైతే నేను కొన్ని బట్టలు అయితే వేసుకున్నా, చాలా బట్టలు ఉండేలేండి. ఇంకా నా మూలం పెట్టి ఎందుకు లేసారా పని అంతా అయిపోయింది, ఇక నాకేం పని లేదు కదా, కొన్ని బట్టలను మరతేసుకుందాం అంటే కొన్ని బట్టలు అయితే మరతేస్తున్నాను. ఇంకా అంతలో ఫోన్ చేసి ఏం చెప్పిందంటే, మా లీడర్ బ్యాంక్ కాడికి పని ఉంది పోదాం అనేలకి కొన్ని బట్టలు వేసుకున్నాను అనమాట. మరతేసి చాలా అయితే ఉండేలేండి, కొద్దిగానే మరతేద్దాం ఖాళీగా ఉండి ఏం చేద్దాం అని అయితే కొన్ని వేసి మరతేసుకుంటామన్నా. ఇక అంతలోకి మళ్ళీ ఫోన్ చేసి ఈరోజు కాదులే బ్యాంక్ కాడికి పోయేది, ఈరోజు కాదులే రేపులే నిదానంగా మరతేసుకునింది. ఇక నా మిగతాయి కూడా వేసేసుకొని వదుకోండి ఒక లారీ బట్టలు అయితే మరతేసుకున్నాను. ఇందులో అయితే నాయి మా సాయి ఎక్కువ ఉండే చెప్తే మా వారి మా వారి ఇవి మా ఇద్దరే ఎక్కువ ఉండేవి. మొత్తం అయితే మరతేసాను. ఇంకా మనకి బట్టలు ఏం లేవు, అది ఖాళీ అయిపోయింది, ఇక్కడ ఇది ఖాళీ అయిపోయింది అనమాట. ఇక్కడ ఇవన్నీ ఎవరి వాళ్ళు సర్దాలన్నమాట, ఇవన్నీ సర్దేసేస్తా. మా సాయి ఈ 2 స్టెప్పులు, ఇది ఒక్క స్టెప్పు, ఇది కూడా కిందకు ఉంది మా వారిది.
ఇవన్నీ నా ఈ ప్యాంట్ నాది కాదులే మా వారిది, ఆ ప్లేస్ లేదు నేను పెట్టా. ఇవన్నీ నాయి అన్నమాట. చూసారా ఎన్ని బట్టలు నాయి మా సాయి ఉంటాయి అనమాట. ఎందుకంటే నేను యూట్యూబ్ తీస్తా కాబట్టి నైట్ ఏమో నైట్ వేసుకుంటున్నాను అనమాట, మార్నింగ్ ఏమో శారీ కట్టుకుంటాను. అట్లా ఎక్కువ పడిపోతాయి అనమాట నాకు. ఏం చేస్తా చెప్పండి, మా సాయి స్కూల్కి పోతాడు కాబట్టి మా సాయి ఎక్కువ బట్టలు ఇంకంతే. ఇవన్నీ సర్దేస్తానబ్బా. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బట్టల పని లేకపోతే ఇల్లు ముందే జిమ్మేసేదాన్ని. అయితే బట్టలకి దుమ్ము ఉంటుంది అనమాట, మాకంతా సిమెంట్ దుమ్ము అనమాట. సిమెంట్ దుమ్ము డస్ట్, మా ఇంటి ముందర మాకు సిమెంట్ పని కదా, ఇంకా వాటికి దుమ్మే ఉంటుంది ఎంత ఉతికినా కూడా. ఇకనైతే ముందు బట్టలన్నీ మడతేస్తే ఆ దుమ్ము అంతా రాలుతుంది కదా, తర్వాత దాంట్లో చిమ్ముకోవచ్చులని అయితే ఇక నా బట్టలన్నీ అయితే మడతేసేసి ఇంక ఎవరి వాళ్ళు సర్దేస్తున్నాను అనమాట. సర్దేసాను. నాకైతే ఏది కూడా కింద ఉండకూడదు దెబ్బ చిమ్మేటప్పుడు గల్లి నాకు ఎట్లా అనిపిస్తుంది. అందుకే తీసాన్ని ఫ్యాడు ఏవో ఉంటే మొత్తం తీసి ఆ కుర్చీలు అయితే పెట్టాను. ఇక బట్టలన్నీ అయితే అసలు నిజంగా బట్టల పని అంత తలకాయ నొప్పి ఇంకొకటి ఉండదబ్బా నిజంగా అసలుకి. అవి అవి అదేంది నీళ్ళలో నానబెట్టాలా, ఉతకాలా, జాడించాలా, ఆరేయాలా, ఆరిని లేదు చూసుకోవాలా, ఆరిని తీయాలా, మళ్ళీ ఆ తీసిని మడతేయాలా, మడతేసిని ఎవరి వాళ్ళకి సర్దాలా. ఓరే దేవుడా నిజంగా అసలు బట్టల పని ఉన్న పని ఇంకే పని ఉండదు నాకు తెలిసి. నాకు అంట్లు ఇల్లు జిమ్ముకునేది, అన్నం కూర వండుకునేది, నాకు అసలు ఈ పని అయితే లేదు నిజంగా. ఈ బట్టల పని మటుకు నాకు పెద్ద తలకాయ నొప్పి. నాకు నచ్చని పని ఏంటంటే ఇంట్లో పనులన్నిటిలో ఆ బట్టల పని ఒకటేనబ్బా నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు మటుకు ఇప్పుతా కానీ ఎవరన్నా ఉతికే వాళ్ళు ఉంటే రోజుకు 2-3 కూడా ఇప్పేస్తా. ఎవరన్నా ఉతికేటోళ్ళు ఉంటే, ఎవరున్నారు ఉతికేటోళ్ళు, వాళ్ళకి మళ్ళా ఒక పని మనిషిని పెట్టుకుంటే వాళ్ళు మనవాడ సాకాల. ఇక్కడ మనకైతే కానం లేదు, ఇంకా వాళ్ళకి ఏం పెడతాం చెప్పండి. ఇంక ఎలాగో మనం కింద మీద పడి బట్టలు ఉతుక్కుంటే అయిపోయా అంతే కదా. ఇంకా ఇల్లు కూడా చిమ్మేసుకొచ్చేసాను మొత్తం. అంతా దుమ్ము కాబట్టి చిమ్మేసుకొచ్చేసాను. ఇంకా ఎట్లాగో లేదనింది కదా, ఇక నా బ్యాంక్ కాడికి పోయేది లేదులే పార్వతి, నిదానంగా మన తీసుకనింది కదా. ఇక సరే లేట్ అయితే అయిందిలే, ఇంక ఇంట్లో పనులే కదా చేసుకోవచ్చులే ఎప్పుడైనా అయితే నిదానంగా అయితే చేసుకున్నాను అనమాట. బట్టలన్నీ అయితే మర్తేసుకొని ఇంక ఇల్లు కూడా చిమ్మేసుకుని వచ్చాను. నా దగ్గర చాట ఏం ఉండవండి, నేను డస్ట్బిన్లోకి ఎత్తేసుకుంటున్నాను అనమాట. ఇంక సపరేట్గా అయితే చాట ఉండడం అయితే లేవు మాకు, డస్ట్బిన్లోకి ఎత్తడం అలవాటు అయిపోయింది నాకు. ఇక సరే వాన తగ్గిద్దిరా దేవుడా అనుకుంటా ఉన్నానా, అసలుకి వాన ఏడ తగ్గుతుందండి, వాన తగ్గేటట్టే లేదు అసలుకి. తగ్గిపోద్దులే సరేలే గాలి కొట్టి ఆరిపోతాడు అనుకుంటే అబ్బే లేదు, మళ్ళీ దెబ్బ వాన పడతా ఉండే గబగబ వచ్చేసి ఇంక బట్టలన్నీ తీసుకొచ్చి ఎట్లాగో ఖాళీ మంచాలు అయితే ఉండేలేండి, ఇంక దాని మీద ఆరేస్తే చల్లగా ఉన్నాయి కొద్దిగా ఆరితే కదా, మరి బయట ఉంచి వానకి తడుస్తా వాసన వచ్చాకంటే కనీసం ఇట్లన్నా ఉంటే గాలి కన్నా ఆరుతా ఉంటాయి కదా అని అయితే తీసుకొచ్చేసి మంచం మీద వేస్తున్నాను. కాసేపు అట్లా కూర్చుందాము, ఇల్లు జిమ్మాను కదా కొద్దిగా నడువు నాకు కొద్దిగా ఒక విధంగా ఉండే అబ్బా అనుకొని అట్లా కూర్చున్నాను. ఇంతే నా పరిస్థితి ఇట్లానే ఉంటది. ఇక అటు కూర్చునేళ్ళకే మళ్ళీ వాన దెబ్బ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా అందుకని గబగబొచ్చి అయితే బట్టలైతే ఆరేస్తున్నాను అనమాట. ఇంకా ఈ వాన ఇంకెన్ని రోజులు తగ్గితే చూడాలి. దీపావళి పండుగ స్టార్ట్ అయింది, మధ్యలో శనివారం ఏమో గ్యాప్ ఇచ్చిందేమో, శనివారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాన పడిందిలేండి. ఆ రోజు నైట్ మళ్ళీ వాన పడింది, ఒకటే రోజు గ్యాప్ ఇచ్చి. ఆ రోజు అన్ని బట్టలన్నీ బయట వేసుకున్నాను మంచిగా. అన్ని ఉతికిన బట్టలన్నీ 3-4 రోజులు అన్ని తీసుకొచ్చి ఆరేసుకుని ఎండబెట్టుకునేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు పట్టుకున్న వాన మళ్ళీ ఎప్పుడు తగ్గితే చూడాలి. ఇక అదే అంటారు, మంగళవారం పట్టుకుంటే 3 రోజులు, ఆదివారం పట్టుకుంటే 5 రోజులు అంటారు వాన. మరి ఇది ఎప్పుడు తగ్గిద్దో, ఇది ఎప్పుడు పట్టుకుంది అబ్బా, సోమవారం పట్టుకుందిలేండి. సోమవారం పట్టుకుంది, మరి సోమవారానికి అయితే సామెత లేదు, మంగళవారానికి ఆదివారానికి అయితే సామెత అయితే ఉంది. ఇక ఇది ఎప్పుడు ఈ వాన ఎప్పుడు తగ్గిద్దో తుఫాన్ అంటున్నారు. ఆంధ్రాలో అయితే మంచిగా సెలవులు ఇచ్చారు, ఇక్కడైతే సెలవులు అయితే ఏమీ లేదు, స్కూల్లో అయితే ఉండేలేండి. కాకపోతే వానలు అయితే మటుకు తగ్గటం లేదు, నైట్ పడుతున్నాయి వానలు. సోమవారం దేవుడికి పెట్టంగా కొద్దిగా సేమ్ అయితే మిగిలిందండి, దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇకనైతే బాగా గట్టిగా అయిపోయింది కదా అని అయితే కొన్ని పాలైతే ఉండి మార్నింగ్ మా సాయితే తాగలేదు కదా, వాడు ఏదైనా టిఫిన్ ఉంటే పాలైతే తాగడు, ఇక అదే తినేసిపోతాడు. ఇక ఆ పాలైతే కాగబెట్టేసి ఆ సేమ్యాని ఎత్తి దాంట్లో వేసాను అనమాట. కొద్దిగా పందారు అయితే వేసానులేండి, తీపి సరిపోదు కదా, కొద్దిగా పందారు వేసాం కదా, కొద్దిగా పందారు అయితే వేసాను. ఇక బాగుంటుంది అనమాట పలసగా ఇట్లా చేసుకుంటే. ఇక నేనైతే కొద్దిగా వేసుకుని తినేసాను. ఇక్కడ కూర్చొని ఏంది మొహం ఇట్లా పెట్టుకొని చూస్తుంది అనుకుంటున్నారా, అసలు వీడియోకి వ్యూసే వస్తాయి
వస్తలేవు నిజంగా అబ్బా. అసలుకి 19,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే అసలుకి ఏంటండి బాబు, నాకైతే పిచ్చెక్కిపోతుంది నిజంగా. వీడియోకి అయితే 20-30 వ్యూస్ తప్పితే ఎక్కువ వస్తలేవు అస్సలకి. మరి ఎందుకని ఏమో నా వీడియో సజెషన్ అవ్వట్లేదా, లేకుంటే యూట్యూబ్లో పోవటం లేదా, నాకైతే ఏం అర్థం అవుతలేదు. నాకు అదే పిచ్చెక్కి ఏం అర్థం కాక మీతోటి ఇట్లా మాట్లాడుతున్నా అనమాట. ఇదే చెప్తున్నాను, 19,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఒక్కటే లైక్, అసలుకి ఫుల్ వీడియోకి ఒకటే లైక్, అసలు లైకులు కూడా లేవు. ఏంటిది, నేను వీడియోలు తీసి ఏం లాభం అసలుకి అని చెప్తున్నాను. వీడియోలకు వచ్చేసి 20-30 తప్పితే ఎక్కువ వస్తలేవు, నాకైతే పిచ్చెక్కుతుంది అని సైకిల్ చేసి చెప్తున్నాను మీకు. ఇంక సరేలేండి, ఎవరి బాధలు ఎవరికి. ఇక ఎప్పుడుకుందో మనకి సక్సెస్ అప్పటికే వస్తుంది, ఇకనైతే మనం ఏం చేయలేము. ఇంకా వీడియో ఇంతటితో ముగిస్తాను. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఆప్షన్ అయితే వచ్చింది, నాకు హైప్ పాయింట్లు అయితే వేయండి అబ్బా, మర్చిపోవద్దు అస్సలకి. హైప్ పాయింట్లు వేయడం మటుకు చిన్న చిన్న క్రియేటర్స్కి అయితే సజెషన్ అవద్ది మన చిన్న ఛానల్. కొంట అయితే అందరికీ బై.